అంటే ఏ విధంగా ఉంటుంది అంటే నార్మల్గా మనం గమనిస్తే పవర్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అదొకసారి గమనిద్దాం. ఇది జనరేటింగ్ స్టేషన్. ఏంటయ్యా? ఇది జనరేటింగ్ స్టేషన్. తీసుకున్నప్పుడు మనకు జనరేటింగ్ స్టేషన్ ఏ విధంగా ఉంటుంది? ప్లీజ్ కాన్సన్ట్రేట్. చూడండి, ఇది జనరల్గా పవర్ సిస్టమ్ నెట్వర్క్, స్కిమాటిక్ డయాగ్రామ్ పవర్ సిస్టమ్ నెట్వర్క్. ఇది జనరేటింగ్ స్టేషన్. ఏంటయ్యా? ఇది ఇక్కడ నుండి ఇక్కడికి జనరేటింగ్ స్టేషన్. ఏంటిది? జనరేటింగ్ సిస్టమ్. వి కంప్లీటెడ్ జనరేటింగ్ సిస్టమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది ట్రాన్స్మిషన్. ఇదంతేంటిది? ట్రాన్స్మిషన్ సిస్టమ్. ప్లీజ్ కాన్సన్ట్రేట్. ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో ఇదేంటిది? డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. వాట్ ఈస్ దిస్? డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ప్లీజ్ కాన్సన్ట్రేట్. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఒక్కొక్క పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నార్మల్గా ఇది స్టెప్ అప్. ఏంటయ్యా? ఇది స్టెప్ అప్. ఏంటిది? స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఇదేంటిది? నంబర్ ఆఫ్ టర్న్స్ సెకండరీ సైడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టెప్ అప్ చేసి. ఎందుకు స్టెప్ అప్ అనేది నేను తర్వాత చెప్తాను. ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో నార్మల్గా గమనించినట్లయితే ఇక్కడ వేరియస్ లోడ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. దిస్ ఈజ్ లోడ్. ఇది కూడా లోడ్. సో వేరియస్ లోడ్స్ ఆర్ కనెక్టింగ్ హియర్. ప్లీజ్ కాన్సన్ట్రేట్. హియర్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఈజ్ జనరేటింగ్ స్టేషన్స్. అంటే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నావు. ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నావో దాన్ని నువ్వు ట్రాన్స్మిషన్ ద్వారా పంపిస్తున్నావు. ఎస్ ఆర్ నో? ట్రాన్స్మిషన్ అనేది ఒక మీడియం. దాన్ని ఉపయోగించిన విద్యుత్తుని ట్రాన్స్మిట్ చేస్తున్నావు. దాన్ని ఏమంటున్నంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్. మరి ట్రాన్స్మిట్ చేసిన తర్వాత విద్యుత్ అనేది పంపిణీ చేయాలి కదా. వేరియస్ లోడ్ కన్జ్యూమర్స్ కావచ్చు, లోడ్స్ కావచ్చు. వీ నీడ్ టు డిస్ట్రిబ్యూట్ ద పవర్ టు వేరియస్ లోడ్స్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో మనం ఏం చేస్తున్నామంటే పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసే సిస్టమ్ని ఏమంటున్నాం? ఏంటిది? డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటున్నాం. సో ఇక్కడ దీన్ని ఎండ్ ఆఫ్ ది జనరేటింగ్ స్టేషన్స్ లేదంటే దీన్ని బిగినింగ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటావా లేదా? అంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రారంభించే దశ లేదంటే జనరేటింగ్ స్టేషన్స్ క్లోజ్ అయ్యే స్టేజ్. ఇది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్టార్ట్ అయ్యే స్టేజ్ ఆర్ ఎండ్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ సిస్టమ్. అంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇక్కడ క్లోజ్ అవుతుందా లేదా? క్వశ్చన్లు ఏమడుగుతారంటే please try to understand. At the beginning of transmission line, what we are doing? Step up. దానికి ఒక పర్పస్ ఉంటుంది. అది ఏంటనే మనం మళ్ళీ చూస్తాం. సో in order to step up the voltage at the beginning of transmission system, we are connecting step up transformer. ఆ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే మరి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఏం కనెక్ట్ చేస్తున్నాం? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఏం కనెక్ట్ చేస్తున్నాం? స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. మరి కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఈ కనెక్షన్ వచ్చి డెల్టా స్టార్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్. ఏంటిది? డెల్టా స్టార్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్. మరి ఇదేంటిది? స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్. ఏమడుగుతారంటే ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ విచ్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ యు ఆర్ కనెక్టింగ్. రేపు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని అడగవచ్చు, అడగకపోవచ్చు. బట్ ఎగ్జామ్లో కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇది నేను స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్ తీసుకుంటున్నా. ఇది సెకండరీ సైడ్, అందులో నేను డిస్కస్ చేస్తా. స్టార్ డెల్టా కనెక్షన్ సపరేట్ టాపిక్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి అప్పటి వరకు. సో ఇది స్టార్ డెల్టా, అది డెల్టా స్టార్, స్టార్ డెల్టా. సో ఇది స్టెప్ డౌన్ చేస్తుంది కాబట్టి ఈ కనెక్షన్ని మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్ యూజ్ చేస్తున్నాం. మరి డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో వీఆర్ యూజింగ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో డెల్టా స్టార్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్. ఏంటయ్యా? డెల్టా స్టార్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్. ఎందుకు అని అంటే వాట్ ఈస్ దిస్? డెల్టా ఇస్ ద ప్రైమరీ సైడ్. ఏంటిది? ప్రైమరీ. స్టార్ అనేది ఏంటిది? సెకండరీ. సో సెకండరీ సైడ్ కన్జ్యూమర్స్ అనేవాళ్ళు కనెక్ట్ చేస్తుండ్రు. సో సెకండరీ సైడ్ నాకేంటిది? న్యూట్రల్ అనేది ఉంది.
సో న్యూట్రల్ ఉండడం వల్ల ఏదైనా అబ్నార్మల్ ఫాల్ట్ వచ్చినప్పుడు, అబ్నార్మల్ కండిషన్ వచ్చినప్పుడు మనం దీన్ని సింపుల్గా గ్రౌండ్కి పాస్ చేయొచ్చు. సో డ్యూరింగ్ అబ్నార్మల్ కండిషన్ ఓవర్ వోల్టేజ్ కావచ్చు, ఓవర్ కరెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సింప్లీ దట్ కెన్ బి పాస్ ఇట్ టు ద గ్రౌండ్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ క్లియర్ అన్నాడు. సో దట్ ఈజ్ వాట్ నేను ఏం చేస్తున్నా అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సెకండరీ సైడ్ న్యూట్రల్ వచ్చే విధంగా నేను ఈ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ని ఉపయోగిస్తున్నాను. ఏం కనెక్షన్? డెల్టా స్టార్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, ఇందులో నుండి ఎలాంటి క్వశ్చన్ వస్తుంది? ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్, అంటే ట్రాన్స్మిషన్ లైన్ ప్రారంభించే దశలో, లేదు అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది జనరేటింగ్ స్టేషన్, విచ్ టైప్ ఆఫ్ transformer you are using, step of transformer, that connection is nothing but star delta star transformer. Mari which type of transformer you are connecting at the end of the transmission line or beginning of the distribution system ante star delta, that is nothing but step down transformer. Mari distribution system lo which type of transformer connection you are using ante delta star transformer connection. Be careful, okay na? ఇవి నేను పాయింట్స్ ఇండివిజువల్గా ఇస్తాను. ఈ పాయింట్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్, ఇక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్, లేదంటే ఎట్ ద బిగినింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరి ఇప్పుడు నువ్వు ఇందులో గమనించినట్లయితే ఇందులో ఒక్కొక్క పాయింట్ గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ పాయింట్, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. బిగినింగ్ అంటే ప్రారంభించే, బిగినింగ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. At the beginning of transmission line, delta star transformer connection is used for the purpose of step up the voltage. అంటే ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ నువ్వు వాడుతున్నావు? స్టెప్ అప్ చేయడానికి వాడుతున్నావు. రెండో పాయింట్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్. ఏంటిది? ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్ ఆర్ బిగినింగ్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. బిగినింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, బిగినింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఏంటిది? ఇది దిస్ వన్, స్టార్ డెల్టా ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్. ఏంటిది? స్టార్ డెల్టా ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టెప్ డౌన్. ఏంటిది? స్టెప్ డౌన్ వోల్టేజ్, వోల్టేజ్. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఇన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్లీజ్ కాన్సంట్రేట్. ఇన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో డెల్టా స్టార్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఈజ్ యూజ్డ్ సిన్స్ secondary side the neutral provision is available. So these points are very very important. Is it clear or not? So ఈ పాయింట్స్ పైన మీరు ఫోకస్ చేయండి, ఎందుకంటే మనకి ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కొక్క ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ హియర్ వి మే ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్, ఎందుకంటే సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు, జస్ట్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ గురించి అడుగుతాడు.